Good evening, everyone. Good evening, all. Good evening. Venkatesh, screen share చేయండి. సో 1 minute అండి. 1 minute. ఓకే, చూడండి. సో రియల్ టైమ్ ఇష్యూస్. సో లాస్ట్ క్లాస్లో ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసాము? ప్రీవియస్గా R2R కి సంబంధించిన కొన్ని ఎర్రర్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. R2R, రికార్డ్ టు రిపోర్ట్కి సంబంధించి. సో ఈ క్లాస్లో అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్కి సంబంధించిన ఎర్రర్స్, ఏ విధమైన ఎర్రర్స్ వస్తే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్కి సంబంధించిన ఎర్రర్స్ ఏంటి అనేది మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. సో మనకి ఎస్ఏపిలో మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మీరు కనుక వర్క్ చేస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అనేవి రిజల్యూషన్ చేయాలి. టికెట్స్ అనేవి రేజ్ చేస్తుంటారు మీకు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇట్లా టికెట్స్ అనేవి రేజ్ చేస్తుంటారు. ఎండ్ యూజర్స్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు, ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఏం చేస్తారు అప్పుడు? టికెట్స్ని రేజ్ చేస్తారు. ఈ టికెట్స్ని రెజల్యూషన్ చేయాలంటే మీకు ఎర్రర్స్ పైన ప్రాపర్ గ్రిప్ అనేది ఉండాలి. ఎర్రర్స్ పైన మీకు ప్రాపర్ గ్రిప్ అనేది ఉండాలి. కాబట్టి టికెట్స్ని రేజ్ చేసేటప్పుడు ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయడం అనేది మ్యాండేటరీగా మీకు తెలియాలి. టికెట్ అనేది రేజ్ చేసినప్పుడు ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయడం అనేది మీకు మ్యాండేటరీగా తెలియాలి. సో కొన్ని ఎర్రర్స్ నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు కొన్ని ఎర్రర్స్ అనేవి చెప్పాను ప్రీవియస్గా. అలాగే ఇంకా కొన్ని ఎర్రర్స్ డిస్కస్ చేద్దాం. మీరు ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేయకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీకు ఎర్రర్స్కి సంబంధించిన 20 వీడియోస్ ఉన్నాయి. ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా ఒక 20 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఎర్రర్ చూడండి, డౌన్కి వెళ్ళండి. సో మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు. ఇది వెండార్ ఇన్వాయిసే కదా? మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి, ఏముంది? కొంచెం జూమ్ చేయండి.
ఎర్రర్ ఉంది చూడండి, ఏముంది? నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, ఎర్రర్ లాస్ట్ లో కనిపిస్తుంది. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కూడా నాకు ఎర్రర్ కనిపిస్తుంది. ఇలా వస్తే ఏం చేయాలి యాక్చువల్గా? ఎందువల్ల వస్తుంది ఎర్రర్ అనేది? మీ యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయలేదు అనుకోండి, ఈ విధంగా ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఏం చేయాలి? ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది, ఎస్ఐపి ఓపెన్ చేయండి, OB52 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB52. OB52 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. సర్వర్ లాగౌట్ అయింది, క్లోజ్ చేసి లాగ్ ఆన్ చేయండి. GUI ఫంక్షనాలిటీ పైన డబుల్ క్లిక్ చేయండి, లాగ్ ఆన్ చేయండి వన్స్ అగైన్. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57కి వెళ్ళండి. OB57 అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. సో ఇక్కడ మీ టోలరెన్స్ గ్రూప్ అనేది చూడు, ఇక్కడ ఎవరో డెలిట్ చేస్తున్నారు. ఈ డేటా అంతా కూడా ఎవరు చేస్తున్నారు ఏంటో నాకైతే తెలియదు. ఇలా చేయడం వల్ల గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎవరు డెలిట్ చేయకండి, నివేదికకి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఏంటి? మీ యూజర్ నేమ్ ఇవ్వండి. సో మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. TATG సేవ్ చేయండి. సేవ్. చూసారా, ఇక్కడ మీ యూజర్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అసైన్ అయ్యి లేకపోతే కనుక మీకు ఏ ఎర్రర్ అయితే కనిపించిందో, దెర్ ఈజ్ నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్ అనే ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో మీ యూజర్ నేమ్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అసైన్ అయ్యి ఉండాలి, అవ్వకపోతే ఎర్రర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము? ఎవరో డెలిట్ చేశారు, మేబీ ఇలా కూడా జరగచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో OB57 ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఇదొక వే. ఫస్ట్ ప్రాబ్లం ఇదే అవ్వచ్చు. OB57లో అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57లో మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇందువల్ల టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్, టోలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్ అని అంటాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఎర్రర్ డౌన్కి వెళ్ళండి. OBA3కి వెళ్ళండి. చూడండి, మీరు యాక్చువల్గా టోలరెన్స్ గ్రూప్ అసలు కస్టమర్ వెండర్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. టీ కోడ్ ఏంటి? OBA3కి వెళ్ళండి. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, కస్టమర్స్కి వెండర్స్కి అంటే అకౌంట్ పేయబుల్కి అకౌంట్ రిసీబుల్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్, అసలు అది క్రియేట్ చేయలేరు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవ్వచ్చు. పొజిషన్కి వెళ్ళండి, TA ఇవ్వండి. TA మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? కంపెనీ కూడా అవసరం లేదు, కస్టమర్కి వెండర్కి టోలరెన్స్ గ్రూప్ TA VC. V అంటే వెండర్, C అంటే కస్టమర్ ఇవ్వండి. TAVC మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు కాదు. కంటిన్యూ చేయండి. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి TAVC పైన. సో ఇది కస్టమర్స్కి వెండర్స్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్, అకౌంట్ పేయబుల్కి అకౌంట్ రిసీబుల్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్. ఇది మీరు క్రియేట్ చేయలేదు, దానివల్ల కూడా ఎర్రర్ వస్తుంది, చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ మిస్టేక్ వల్ల కూడా వస్తుంది. కస్టమర్ వెండర్ చేంజ్ XK02 వెళ్ళండి. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. పైన ఒక వెండర్ తీసుకోండి.
వెండర్ ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి. కన్ను చేయండి. ఇలా వైర్ వస్తుందండి మీకు. వేరే కస్టమర్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ TA55 కాదు కదా, మీ కంపెనీ కోడ్ ఏంటి? కరెక్ట్గా ఇవ్వండి. TA55 మీది కంపెనీ కోడ్. వేరే కస్టమర్ ఇవ్వండి. TA55 అండి సార్. ఆ? TA55. ఓకే, వేరే కంపెనీ కోడ్ వేరేది ఇవ్వండి. వేరే వెండర్ ఇవ్వండి. ఎందుకు తీసుకోవట్లేదు? సరే, పేమెంట్ ట్రాన్సాక్షన్ రిమూవ్ చేసేయండి. ఏమైనా ప్యారలల్గా ఓపెన్ చేస్తున్నారా? క్రెడిట్ పుల్ అవ్వట్లేదు సార్. XK02 ఇవ్వండి మళ్ళీ. XK02. ఓకే, అగైన్ ఎంటర్ చేయండి. డైరెక్ట్గా ఎంటర్ చేయండి. స్క్రీన్ లేఅవుట్ నాట్ డిఫైన్డ్ కంపెనీ కోడ్ TA55. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఎవరో మీ సర్వర్స్లో ఏవో చేంజెస్ చేస్తున్నారు ఎవరో కానీ. ఎవరో మార్చేస్తున్నారు ఇక్కడ. ఎవరు చేంజెస్ చేస్తున్నారు ఇవన్నీ? ఇది ప్రోగ్రామింగ్ లెవెల్లో వస్తుంది ఎర్రర్ ఇది. సరే, మన వెండర్ మాస్టర్లో కస్టమర్ మాస్టర్లో మనం ఏం చేస్తాము? టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి కదా. అలా చేయకపోతే ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఓపెన్ చేయండి. కస్టమర్ చేంజ్కి వెళ్ళండి. XD02 XD02 ఇవ్వండి. వెండర్ మాస్టర్లో వెండర్ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసాం, గుర్తుందా? ఒక కస్టమర్ తీసుకోండి. మీ కంపెనీ కూడా ఇచ్చారు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ అని చూసారా? వెండర్కైనా కస్టమర్కైనా టోలరెన్స్ గ్రూప్ అనేది మీరు క్రియేట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ వెండర్ మాస్టర్ డేటాలో కస్టమర్ మాస్టర్ డేటాలో ఆ టోలరెన్స్ గ్రూప్ని అసైన్ చేయాలి. వెండర్ టోలరెన్స్ గ్రూప్ వేరు, ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ వేరు. OB57లో ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తాం. వెండర్ మాస్టర్ డేటా అండ్ కస్టమర్ మాస్టర్ డేటాలో ఏం చేస్తాం మనం? వెండర్ మాస్టర్ అండ్ కస్టమర్ మాస్టర్ డేటాలో ఏ టోలరెన్స్ అసైన్ చేస్తామో వెండర్ అండ్ కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తాం. అకౌంట్ పేయబుల్కి అకౌంట్ రిసీవబుల్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉంటుంది. అసైన్ చేయకపోయినా వస్తుంది ఎర్రర్. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. సో ఇవన్నీ ఇక్కడ ఉంది, ప్రాపర్ ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్. సో ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ అండి. ఏదైతే చెప్పానో అవన్నీ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, చూసుకోండి మీరు. డౌన్కి వెళ్ళి నెక్స్ట్ ఎర్రర్. ఇక్కడ చూడండి, వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారు. F-53లో ఏం చేస్తాం మనం? వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తుంటే ఒక ఎర్రర్ కనిపిస్తుంది, చూసారా? ద ఎంట్రీ KCH3 ఈజ్ మిస్సింగ్ ది టేబుల్ ఇన్ T043G అని చూసారా? టేబుల్ T043G అంటే ఏంటి? ఇది కూడా టోలరెన్స్ కి సంబంధించింది. ఇది కూడా టోలరెన్స్ కి సంబంధించింది. OB57లో యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసి ఉండాలి. లేదంటే వెండర్ మాస్టర్ కో లేదంటే కస్టమర్ మాస్టర్ కో టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయకపోయినా ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. FK02కి వెళ్ళండి. FK02 XK02 అంటే ఏంటి? వెండర్ కి సంబంధించింది కదా, వెండర్ క్రియేషన్. XK01 XK01 వెండర్ క్రియేషన్, XK02 వెండర్ చేంజ్. లేదంటే FK01 FK02 బోత్ ఆర్ సేమ్. ఐఎమ్ సారీ, ఎంటర్ చేయండి. ఇక్కడ వస్తుందా? ఏదో ఇంత ముందు వచ్చింది, మళ్ళీ వస్తుంది ఏదో. అది ఎవరో చేంజెస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే,
సేమ్ ప్రాబ్లం. వెండర్ మాస్టర్ డేటాలో లేదంటే కస్టమర్ మాస్టర్ డేటాలో ఏదైతే మీరు టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయకపోతే ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్ చూడండి. ఇక్కడ చూడండి, వన్ మోర్ ఎర్రర్ చూడండి. గ్లోబల్ కంపెనీ కోడ్ RAJUG ఇస్ నాట్ సపోర్టెడ్. గ్లోబల్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా చేస్తున్నారు, నాట్ సపోర్టెడ్ అని వస్తే మీనింగ్ ఏంటి? ఆ కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్గా చెయ్యలేదు అని అర్థం. ఏదైనా కాన్ఫిగరేషన్ అనేది డెలీట్ అయిపోయింది అని అర్థం. సర్వర్లో ఏదైనా కాన్ఫిగరేషన్ అనేది డెలీట్ అయ్యింది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, గ్లోబల్ కంపెనీ RAJUG ఈజ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది. అంటే ఏంటి? ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది చేయలేదు, లేదంటే డెలీట్ అయినట్టు, కరెక్ట్ అయినట్లు. గ్లోబల్ కంపెనీ ఏటీ కోడ్లో క్రియేట్ చేస్తాము, OX15 కదా, వెళ్ళండి OX15. పొజిషన్కి వెళ్ళండి, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి అది ఇవ్వండి. ఇదేనా? TA డబుల్ క్లిక్ చేయండి. TA మీది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం, డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఇది కాదు మనం క్రియేట్ చేస్తుంది, ఇదేనా? ఇది కాదు, బ్యాక్ వెళ్ళండి. TAG అనుకుంటా మీరు క్రియేట్ చేస్తుంది. TAG ఇది. డబుల్ క్లిక్ చేయండి దీనిపైన. ఇది. సో ఇది యాక్చువల్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. మన గ్లోబల్ కంపెనీని ఏమంటాం? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటాం. ఓకే, ఇది మనం క్రియేట్ చేయలేదు, లేదంటే క్రియేట్ చేసాం, డెలీట్ అయిపోయింది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. గ్లోబల్ కంపెనీ ఈజ్ నాట్ సపోర్టెడ్ అని మెసేజ్ వస్తుంది. చూసారా? ఈ విధంగా మెసేజ్ వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి? న్యూ ఎంట్రీలోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేయాలి. ఏదైనా కాన్ఫిగరేషన్ డెలీట్ అయింది, ఏం చేస్తాం? సేమ్ కాన్ఫిగరేషన్ ఏదైతే డెలీట్ నాట్ సపోర్టెడ్ అని వస్తే మీనింగ్ ఏంటి? ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది మీరు క్రియేట్ చేయలేదు అని అర్థం. నాట్ సపోర్టెడ్ అంటే ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయలేదు, లేదంటే డెలీట్ అయిపోయి ఉండొచ్చు, కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కరెక్ట్ అవ్వదు 99%. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి హ్యాపెన్. అప్పుడు ఏం చేయాలి? ఏదైతే మనకి డెలీట్ అయింది లేదంటే కరెక్ట్ అయింది అనుకుంటారో సేమ్ కాన్ఫిగరేషన్ని మళ్ళీ చేస్తాం. క్లియర్ కదా? అట్లా. నెక్స్ట్ వెళ్ళండి. గ్లోబల్ కంపెనీ ఇస్ నాట్ సపోర్టెడ్ ఇలా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? OX15కి వెళ్తాం. ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఏదైతే మిస్ అయ్యామో అది మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది, ఇంకేం ప్రాబ్లం ఉండదు. పర్టికులర్ కాన్ఫిగరేషన్ డెలీట్ అయిపోతే మళ్ళీ క్రియేట్ చేయటం అంతే. ఓకే, కంపెనీ కోడ్ ఇది నాట్ సపోర్టెడ్, కంపెనీ కోడ్ డిలీట్ అవ్వచ్చు, మళ్ళీ క్రియేట్ చేస్తాం అట్లా. నెక్స్ట్ వెళ్ళండి. ఎర్రర్ నెంబర్ 4. సేమ్ ఇది కూడా చూడండి. వెయిట్, ఇక్కడ చూడండి. వెండర్ 86103 is not defined in company code 2627. Vendor 86103 is not defined in company code 2627. Vendor not defined అంట. అంటే ఏంటి? వెళ్ళండి FB60. ఎగ్జాంపుల్, మీరు ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్సే తీసుకోవాలి. మీరు ఒక కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నారు, ఈ కస్టమర్కి సంబంధించిన కంపెనీ కోడ్నే, ఈ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్నే తీసుకోవాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే సేమ్ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్స్ తీసుకోవాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే సేమ్ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్స్ తీసుకోవాలి. GL పోస్ట్ చేస్తున్నారు, సేమ్ కంపెనీ కోడ్కి సంబంధించిన GL మాస్టర్ తీసుకోవాలి. అలా కాకుండా వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన వెండారో, వేరే కస్టమర్కి సంబంధించిన వెండారో, వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన వెండారో, లేదంటే వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమరో, లేదంటే వేరే కంపెనీ కోడ్కి సంబంధించిన GL అకౌంట్ తీసుకుంటే ఎంట్రీ పోస్ట్ అవుతుందా? అవ్వదు. నాట్ డిఫైన్డ్ అట్ కంపెనీ కోడ్ అని వస్తుంది. ఎగ్జాంపుల్, మన కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్సే మనం తీసుకోవాలి.
ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి. సో వెండార్స్ని ఎలా పిక్ చేసుకోవాలి? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్స్ని మాత్రమే పిక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇది మీ కంపెనీ కోడ్ ఉండాలి. మీ కంపెనీ కోడ్ ఉంటే మీ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్సే వస్తారు. అలా కాదు, కంపెనీ కోడ్ రిమూవ్ చేయండి. ఎగ్జాంపుల్ కంటిన్యూ చేయండి. ఇవన్నీ సర్వర్లో ఉన్నాయి. ఏదో ఒక వెండార్ ఇచ్చేస్తారు. ఇవ్వండి ఎగ్జాంపుల్, ఏదో ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చింది ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ ఎంటర్ చేయండి. చూసారా మెసేజ్? చూసారా? వెండర్ నంబర్ 977848974 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ TA55. అంటే మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే ఆ పర్టికులర్ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన మాస్టర్ డేటా లేదంటే ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్స్ని మాత్రమే తీసుకోవాలి. డెబిట్ సైడ్ జిఎల్స్, క్రెడిట్ సైడ్ జిఎల్, డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏదైనా అవ్వచ్చు, ఆ కంపెనీ కోడ్కి సంబంధించిన మాత్రమే తీసుకోవాలి. కొత్తగా ఎవరో జాయిన్ అవుతాడు ఒక ఆయన ఎండ్ యూజర్, ఆయనకి తెలియదు, ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వరు. ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తూ ఎర్రర్ ఫామ్ అయిందని టికెట్ రేజ్ చేశాడంటే ఫస్ట్ మీరు థింక్ చేయాల్సింది ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా, ప్రాపర్ కంపెనీ కోడ్కి సంబంధించిన జిఎల్ మాస్టర్ డేటా అనేది ఇన్వాయిస్లో యాడ్ అయిందా లేదా, ప్రాపర్ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్ మాస్టర్ డేటా పిక్ చేస్తున్నారా లేదా, సేమ్ కంపెనీకి సంబంధించిన వెండార్ మాస్టర్ డేటా పిక్ అయిందా లేదా అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే కనుక గ్యారంటీగా ఏమవుతుంది, ఈ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ యూజర్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా, ఎండ్ యూజర్ అనేవాడు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా చూసుకోవాలి. చూసుకోకపోతే ఏమవుతుంది, ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. అది వెండర్ మాస్టర్ డేటా అవ్వచ్చు, కస్టమర్ మాస్టర్ డేటా అవ్వచ్చు, జిఎల్ మాస్టర్ డేటా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏం చేయాలి, ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే ఆ ఎర్రర్ అనేది మనం ఎర్రర్ రిజల్యూషన్ చేయలేము. అది ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన ఏ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండార్స్ అనేవి దానివే తీసుకోవాలి. కస్టమర్స్ అయినా అంతే, జిఎల్ అకౌంట్స్ అయినా అంతే, ప్రతి కంపెనీ కోడ్కి కొన్ని ఉంటాయి, అవే తీసుకోవాలి. వేరే తీసుకుంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎండ్ యూజర్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎర్రర్, ఇక్కడేమో చూడండి, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండార్స్ ఇన్ కంపెనీ కోడ్, సేమ్ ఎర్రర్. OB57లో యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేశాం కదా, అదే చెక్ చేసుకోవాలి. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57లో అసైన్ అయ్యిందా లేదా, OB57లో యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ అయ్యిందా లేదా చూసుకోవాలి. లేదంటే వెండార్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ యాడ్ అయిందా లేదా. వెండార్ మాస్టర్లో ఏ టోలరెన్స్ యాడ్ చేస్తాము, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్లో క్రియేట్ చేస్తాం కదా, అది అసైన్ చేస్తాం వెండర్ మాస్టర్కైనా కస్టమర్ మాస్టర్కైనా. ఓకే, OB57లో అసైన్ చేసేది ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. మనకి టోలరెన్స్ గ్రూప్స్ అనేవి 4 ఉన్నాయి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, జిఎల్ టోలరెన్స్ గ్రూప్, వెండార్ టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్. వెండార్ టోలరెన్స్ గ్రూప్ అన్నా కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, అది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అర్థమవుతుందా లేదా, క్లియర్ అండి, డౌట్ ఏమైనా ఉందా, కన్ఫర్మ్ చేయండి. ఎవరు మాట్లాడలేదు, అర్థమవుతుందా లేదా చెప్పేది. Yes, sir. రిమైనింగ్ సాయి కృష్ణ, జ్యోతి గారు, స్వరూప్, సార్ స్వప్న గారు, అర్థమవుతుందా? ఆ? స్వప్న అర్థమవుతుంది.
రాజ్ కుమార్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, మీకు అర్థమవుతుంది. అర్థమవకపోతే నాకు కాల్ చేయాలి, చెప్పాలి. అట్లీస్ట్ గ్రూప్లో అడగలేకపోతే పర్సనల్ కాల్ చేయండి, నేను చెప్తాను, మీరు డోంట్ వరీ. మాక్సిమం ఓకే సార్, అర్థమవుతుంది, ఓకే. ఒకవేళ అవ్వకపోతే కాల్ చేయండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకే. చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. అకౌంట్ నంబర్, అకౌంట్ గ్రూప్, టీజీబీడి, యూజ్ ఈఎక్స్టీ నంబర్. ఈఎక్స్టీ నెంబర్ అంటే ఏంటి? ఈఎక్స్టీ నెంబర్ అంటే ఏంటి? ఈఎక్స్టీ గుర్తుపెట్టుకోండి, ఈఎక్స్టీ నంబర్. మీరు వెండర్ ఇన్వాయిస్, వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు, ఇలా వస్తుంది ఎర్రర్. ఇది ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనమాట. యాక్చువల్గా ఇది మీకు ఒక పని చేయండి. సో ఇలా ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఈ విధంగా ఎర్రర్ వస్తే ఏం చేయాలి? ఇలాంటి ఎస్ఏబిలోకి వెళ్ళండి. XKN1 టీ కోడ్ ఏంటి? XKN1 వెళ్ళండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈఎక్స్టీ ఉంది చూసారా? ఎర్రర్లో కూడా ఈఎక్స్టీ ఉంది. మనకి నంబర్ రేంజ్ క్రియేషన్లో ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అండ్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఏదైతే ఇక్కడ నంబర్ రేంజ్ ఎంటర్ చేస్తామో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈఎక్స్టీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈఎక్స్టీ అనేది మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఎండ్ యూజర్ అనేవాడు మాన్యువల్గా వెండర్ నెంబర్ ఇవ్వాలి. అసలు ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్, ఎవరు కూడా ఉపయోగించరు, ఏ కంపెనీ కూడా. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఉపయోగిస్తారు. సో ఇక్కడ టిక్ మార్క్స్ ఏమైనా సెలెక్ట్ చేసి ఉంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈఎక్స్టీలో టిక్ మార్క్స్ సెలెక్ట్ చేసి ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నామని అర్థం. సో అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తుంటే దీన్ని రిమూవ్ చేయాలి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తుంటే దీన్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ ఏమైనా సెలెక్ట్ చేసి ఉంటాయి ఈ బాక్సెస్, ఇవి రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా వెండర్ని క్రియేట్ చేయొచ్చు. కస్టమర్కైనా అంతే, కస్టమర్ కూడా నంబర్ రేంజ్ తీసుకున్నాం కదా, ఈఎక్స్టీ అనేది సెలెక్ట్ చేస్తుంటే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నామని అర్థం. అది ఎవరు కూడా యూజ్ చేయరు, కానీ డెమో సర్వర్స్లో ఎవరైనా చేంజెస్ చేయొచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనేది సెలెక్ట్లో ఉంటే దీన్ని ఆ చెక్ బాక్స్ రిమూవ్ చేసి ఉంటే ఆటోమేటిక్గా ఆ ఎర్రర్ అనేది కనిపించదు. ఎర్రర్ అంటే ఆటోమేటిక్గా నెంబర్ ఇవ్వాలి, మాన్యువల్గా ఎంటర్ చేయాలి. మన ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఫాలో అవుతారు కంపెనీస్ అనేవాళ్ళు, కాబట్టి ఈఎక్స్టీ అనేది తీసేయాలి. క్లియర్ కదా? వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు, ఎర్రర్ వచ్చింది. ఏమైతే ఎర్రర్ చూసామో అది వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాము? ఈఎక్స్టీ అనే ఆప్షన్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేస్తాం, ఆటోమేటిక్గా వెండర్ని మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, సేమ్ ఇక్కడ చెప్పాను కదా, అదే ఇక్కడ కూడా ఉంది. డ్రాప్ డౌన్కి వెళ్ళండి. సేమ్ మీకు ఏదైతే చెప్పానో అది ఇక్కడ ఈఎక్స్టీ చూసారా? ఈఎక్స్టీ ఇలా సెలెక్ట్లో ఉంటే రిమూవ్ చేసేయాలి, టిక్ మార్క్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా వెండర్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది కూడా ఇది వేరే చెప్పాను, ఆల్రెడీ చెప్పాను కదా. గ్లోబల్ కంపెనీ ఆర్ SR11 ఈజ్ నాట్ సపోర్టెడ్. కంపెనీ ఈజ్ నాట్ సపోర్టెడ్ అంటే మీ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ డేటా అనేది కరెక్ట్ అయినట్లు మళ్ళీ క్రియేట్ చేయాలి. కంపెనీ కోడ్ మిస్ అవ్వచ్చు, కంపెనీ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇట్లా ఏమైనా సమ్ టైమ్స్ ఏమైనా మిస్ అయితే కనుక మిస్ అవ్వదు, 99% అవ్వదు. ఒకవేళ మీరు బై మిస్టేక్లో ఏదైనా డెలీట్ చేశారో ఎస్ఏపిలో అది గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ ఏ మాడ్యూల్ పైన లేదంటే ఏ సబ్ మాడ్యూల్ పైన అయినా రిఫ్లెక్ట్ అవ్వచ్చు మీరు డెలీట్ చేసింది, కాబట్టి డెలీట్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు డెలీట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా, మాస్టర్ డేటా ఆర్ జిఎల్ మాస్టర్ ఆర్ వెండర్ మాస్టర్ ఆర్ కస్టమర్ మాస్టర్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ డేటా, ఎనీ కాన్ఫిగరేషనల్ డేటా, ఇఫ్ యూ వాంట్ టు డెలీట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా కైండ్లీ టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. మీ సుపీరియర్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి, తీసుకోకుండా డెలీట్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు జాబ్లోంచి ఆన్ ద స్పాట్లో టర్మినేట్ చేయొచ్చు మిమ్మల్ని.
ఎందుకంటే మీరు ప్రైవసీ రూల్స్ అనేవి బ్రేక్ చేసినట్లు. క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఐఎమ్ సారీ, చూడండి ఇక్కడ ఏముంది, కనిపించట్లేదు. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్ ఎంత ఉంది, ఇది అకౌంట్ నంబర్ 200-105 రా మెటీరియల్ అకౌంట్ నంబర్ చూడండి. సో కేటగిరీని అసైన్ చేయలేదంట. 200-105 అనేది రా మెటీరియల్ కేటగిరీ, కేటగిరీని అసైన్ చేయలేదంట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఒక కాన్సెప్ట్. రా మెటీరియల్ అనేది ఏ కేటగిరీనో మీరు అసైన్ చేయలేదు. వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది category wise. Which GL group comes under balance sheet account? Which GL group comes under assets? Which GL group comes under liability అనేది మనం క్లాసిఫై చేయాలి. అది చేయకపోతే ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఏ నెంబర్కి ఎర్రర్ వచ్చింది ఇక్కడ? 200-105 రా మెటీరియల్, ఏ కేటగిరీ మనం అసైన్ చేయలేదంట. సో ఏం చేస్తాము, ఎస్ఐపిలోకి వెళ్ళండి. SPRO IMG financial accounting new, financial accounting global settings new, general ledger accounting new, general ledger accounting new కింద చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ డౌన్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సరే బిజినెస్ ట్రాన్సాక్షన్ తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉందా? బిజినెస్ ట్రాన్సాక్షన్ తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ డౌన్కి వెళ్ళండి. బిజినెస్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏంటి కనిపించట్లేదు ఇక్కడ. జిఎల్ అకౌంట్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్, ఇది ఓపెన్ చేయండి, అప్డేట్ చేయండి. డాక్యుమెంట్ పోస్టింగ్ వేర్ ఇట్ ఈస్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సార్ మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలో లేవు సార్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఉన్నట్టున్నాం. న్యూలోకి వెళ్ళాలండి. ఐఎమ్ సారీ, కరెక్ట్ చెప్పారు, వెరీ గుడ్, అదే అనుకున్నాను. వెళ్ళండి, ఐఎమ్ సారీ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, కరెక్ట్గా వెళ్ళండి వెంకటేష్. న్యూలోకి వెళ్ళలేదు, కరెక్ట్ ఆయన చెప్పింది, మనమే తప్పు చేసాం. వెళ్ళండి. /SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ అలా కాదు, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఫైనాన్షియల్ అకౌంట్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఇంకా డౌన్కి వెళ్ళండి, డౌన్లో ఉంటుంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ లాస్ట్ వన్ చూడండి. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏంటి మీకు కనిపించలేదు, డౌన్కి వెళ్ళండి ఇంకా. మై గాడ్, ఇంకా డౌన్కి వెళ్ళండి. దీంట్లో మీకు యాక్చువల్ డాక్యుమెంట్స్ పెట్టిగానే వస్తుంది మీకు. ఐఎమ్ సారీ, విల్ ట్రై అగైన్ వన్స్ అగైన్, గో బ్యాక్, వన్ స్టెప్ బ్యాక్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్
ఇక్కడ ఎక్కడ ఉంది డాక్యుమెంట్ ఉంది చూడండి. వెయిట్. ఇది కాదు. ఫస్ట్ నుంచి చెప్తాం, మళ్ళీ వెళ్ళండి, ఇంకోసారి చెప్తాను. ఇంకోసారి స్లోగా చేద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఒక పని చేయండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ ఎలాబరేట్ చేయకండి, బ్యాక్ అని చెప్తాను. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కిందనే ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూడండి, చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి, లేకపోతే కనిపించవు ఒక్కోసారి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో క్లాసిఫై జిఎల్. మీరు అలా మూవ్ చేసేస్తే నేను చూసుకోలేకపోతున్నాను వెంకటేష్, అలా ఉంచండి. మీరు అలా మూవ్ చేసేస్తుంటే ఎట్లా చెప్పండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎగ్జిక్యూట్. క్లాసిఫై జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎగ్జిక్యూట్. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సో ఇన్వెంటరీకి వెళ్ళాలి. సో ఏ జిఎల్ అకౌంట్కి ఎర్రర్ ఫామ్ అయింది? రా మెటీరియల్ ఎర్రర్. మనకి ఎర్రర్ స్క్రీన్లో ఉంది కదా, ఎగ్జాంపుల్ ఓపెన్ చేయండి. ఏ నెంబర్కి ఎర్రర్ ఫామ్ అయింది? 200-105. ఎగ్జాంపుల్, మీరు సేవ్ చేయకండి. 200-105 ఇవ్వండి. 200-105. 2 దగ్గర కూడా 200-105. కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. సో ఏ కేటగిరీ? raw material comes under expensive category. Document splitting means to split the line item based on the category wise. Which GL group comes under balance sheet account? Which GL group comes under assets? Which GL group comes under revenue? ఇట్లా కేటగిరీని క్లాసిఫై చేస్తాం based on the client requirement. Which GL accounts comes under balance sheet account? Which GL account comes under asset? Which GL account comes under raw material అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. మీ క్లయింట్ చెప్తారు ఏ జిఎల్ గ్రూప్ దేని కిందకు వస్తుంది, ఏ కేటగిరీ కిందకు వస్తుందో చేస్తాం. ఇప్పుడు రా మెటీరియల్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సివ్ ఇవ్వండి. ఇది చేసిన తర్వాత మీరు సేవ్ చేయకండి. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది కనిపించదు. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది సపరేట్ కాన్సెప్ట్, చెప్తాం నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్తాను. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఇది పాత్ ఇక్కడ ఉంది, మనం చూసుకోవాలి. ఇది పాత్ చూసుకుని జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ డౌట్కి వెళ్ళండి. లేదంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని డియాక్టివేట్ కూడా చేయొచ్చు. మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అసలు అవసరమే లేదనుకుందాం. ఎలా డియాక్టివేట్ చేస్తాము? SM30 కమాండింగ్ ఫీల్డ్లో SM30 ఇవ్వండి. SM30 ఎంటర్. టేబుల్ నేమ్ V_ టైప్ చేయండి. V_ FAGL_ SPLIT_ ACT యాక్ట్. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? TA55. మనం ఇన్యాక్టివ్ చేసేస్తాం. ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ మీకు రాదు. నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో యాక్టివేట్ చేద్దాం. ఇన్యాక్టివ్ చేసినా కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వవు. బట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తేనే కరెక్ట్ యాక్చువల్గా అయితే. బట్ ఎనీవే
మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్లో యాక్టివేట్ చేద్దాం. ఇన్యాక్టివ్లో ఉంది, యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇన్యాక్టివ్ చేస్తే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అవ్వదు. బట్ కంపెనీ వాళ్ళు చెప్పినట్లు యాక్టివేట్ చేయాలి అవసరమైతే. ఓకేనా? నెక్స్ట్ ఎర్రర్ ఓపెన్ చేయండి. ఇది కూడా సేమ్ ఎర్రరే. సేమ్, ఇది కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రరే. ఇది కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రరే. SM30లో చెప్పాను కదా, SM30కి వెళ్ళి చేయాలి. v_FAGL_split_ACT అనేది చేసి చేయాలి. ఓకేనా? అట్లా డౌన్కి వెళ్ళండి. క్లియర్ కదా? ఇది ఇట్లా ఉంటే ఎర్రర్స్ ఉన్నది. ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేద్దాం. ఓకేనా? అందరికీ వద్దు, మీరు ఎవరికి షేర్ చేయకండి ప్లీజ్. ఓకే, ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మెయిల్కి ఫార్వర్డ్ చేద్దాం. ఇది గ్రూప్లో వద్దంటారు సార్ అయితే? గ్రూప్లో పోస్ట్ చేయండి. ఎర్రర్స్ ఎవరికైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే మెయిల్ వస్తుంది. మీరు ఎవరికి షేర్ చేయకండి అది ఓకే సార్. ప్లీజ్. నెక్స్ట్, సో ఇట్లా అనమాట. ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఒక 20 ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను ఫుల్ పేమెంట్ అయిన వాళ్ళకి. మీరు ఎవరికి షేర్ చేయకండి ప్లీజ్. యాక్చువల్గా కొంతమంది ఉన్నారు, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు, ఫుల్ పేమెంట్ చేయని వాళ్ళని రిమూవ్ చేయాలి, బట్ ఇంకా చేయలేదు. బట్ కొంత టైం ఇద్దాము, చూద్దాం. ఒక 1 వీక్ మ్యాక్సిమం. తర్వాత ఇంకా ఏమన్నా ఎర్రర్స్ చూస్తాను, వెయిట్ చేయండి. అకౌంట్ రిసీవబుల్ ఎర్రర్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. మీకు ఒక 1 మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, 1 మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. వన్ మినిట్. వన్ మినిట్ అండి, ఇంకేమన్నా చూస్తాను. వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో డౌన్ ఎర్రర్ ఎక్కడ ఓపెన్ చేయండి, ఎర్రర్ ఓపెన్ చేయండి. చూడండి, ఇది ఏం ఎర్రర్ ఎవరు చెప్తారు? ఇది జూమ్ చేయండి. ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. నేను 2021లో చెప్పాను ఎర్రర్, ఆల్మోస్ట్ ఒక 5 to 6 years బ్యాక్. ఏంటి ఎర్రర్ ఎవరు చెప్తారు? నంబర్ రేంజ్ మిస్ అయింది సార్. నంబర్ రేంజ్ మిస్ అయింది సార్. దానికి ఏ టీకుల్లో చేయాలి? FBN1 లోకి వెళ్ళి ఆ నంబర్ రేంజ్ మనం 18 తో నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఎక్సలెంట్ ఆన్సర్, అప్రిషియేట్. ఓకే, అప్రిషియేట్. వెళ్ళండి. సో ఇది నంబర్ రేంజ్ 18కి నంబర్ రేంజ్ మిస్ అయిందంట. ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBN1. వెళ్ళండి.
సో ఏ నంబర్ 18కి అయితే 18కి, 20కి అయితే 20కి, 13కి అయితే 13కి, ఏ నెంబర్కి అయితే ఏ నెంబర్ దేనికైతే నంబర్ రేంజ్ మిస్ అయిందని చెప్పేసి ఎర్రర్ ఫామ్ అవుతుందో ఆ నంబర్ రేంజ్ క్రియేట్ చేయడమే. FBN1 టీ కోడ్కి వెళ్ళాం, కంపెనీ కోడ్ ఇచ్చేసాం, ఇంటర్వెల్. నంబర్ రేంజ్ ఏది మిస్ అయింది? 18. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి, క్లిక్ చేయండి. క్లిక్ చేసాం, క్లిక్ చేసి నంబర్ 18 ఇస్తాం. 2026 ఫ్రమ్ నంబర్ టు నంబర్. అంటే ఇక్కడ నంబర్ రేంజ్ ఆల్రెడీ ఏదైతే ఫిల్ అయిందో దీని తర్వాత నుండి తీసుకోవాలి. ఇక్కడ 18కి ఆల్రెడీ చేసేసాం కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. 18కి ఓకేనా? ఓకేనా? ఇదిగో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తాం, 18 2026 ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చేస్తాం, సేవ్. అంతే, ఎర్రర్ అనేది కనిపించదు. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు ఇది. క్లియర్ కదా? అర్థమైందా? వన్ మోర్ వేలో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎలా చేయొచ్చు? FBN1 కరెక్ట్ యాక్చువల్గా అయితే. OBA7 ద్వారా కూడా చేయొచ్చు, బట్ ఎక్కడైనా ఒకటే. OBA7 ద్వారా వెళ్ళినా FBN1 ట్రాన్సాక్షన్ కోడ్కే వస్తాం. విత్ డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఇది డైరెక్ట్ వే, ఎలా చేసినా ఒకటే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి, వెళ్ళండి ఇంకా. సో ఇది ఎర్రర్ ఏం కాదు, ఇది జస్ట్ ఇది వేరేది. ఇది ఎర్రర్ కాదు, డౌన్కి వెళ్ళండి. ఇది బ్యాలెన్స్ చెక్ చేయడంలే, డౌన్కి వెళ్ళండి, ఇది అవసరం లేదు. ఇంకా ఇది ఎర్రర్ కాదు, ఇది యాక్చువల్గా బ్యాలెన్స్ చెకింగ్. వెళ్ళండి. GL బ్యాలెన్సెస్, వెండర్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేయాలనేది అక్కడ ఉంది. మీ తర్వాత చెప్తాను, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి, ఎర్రర్ నెంబర్ 2. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, ఈ ఎర్రర్ ఫామ్ అయింది. ఏం చేస్తాం? OB57 అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తాం. లేదంటే వెండర్ మాస్టర్ డేటా అయితే వెండర్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ డేటాలో టోలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తాం. ఎట్లయినా ఒకటే. డౌన్కి వెళ్ళండి. ఇది ఆల్రెడీ డౌన్కి వెళ్ళండి ఇంకా. ఎర్రర్ నెంబర్ 4. అకౌంట్ నెంబర్ 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్నాడు. అంటే ఏంటి? యాక్చువల్గా మనం ఏం చేస్తాము? వెండర్ గ్రూప్ కి నంబర్ రేంజ్ ఇస్తాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంతే కదా? సో యాక్చువల్గా డెమో సర్వర్ లోనే వస్తుంది, మీకు లైవ్ సర్వర్ లో కనిపించదు ఎర్రర్ అనేది. పని చేద్దాం. OBAR కలండి, OBAR. ఈ ఎర్రర్ ఓన్లీ డెమో సర్వర్స్ లోనే వస్తుంది, ప్రాజెక్ట్ లో మీకు కనిపించదు. ఎందుకంటే అక్కడ మనం డైరెక్ట్ గా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. పొజిషన్కి వెళ్ళండి, మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. ఇక్కడ నెంబర్ 2 ఇచ్చాం. ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన నంబర్ రేంజ్ కాదు, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉన్నాయి. అవేనా మనం ఓన్గా క్రియేట్ చేసామా? ఎవరు చెప్తారు? అవేనా మనం ఓన్గా క్రియేట్ చేసామా? డిఫాల్ట్ గానే ఇచ్చాం సార్, ఆల్రెడీ ఉన్నవి డిఫాల్ట్ గా మనం. ఇచ్చాం. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా ఉన్నవే తీసుకున్నాం. ఈ 02 ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు? XDN1 నుంచి వచ్చింది. XDN1 వెళ్ళండి, XDN1. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. సో XDN1 లో మనం ఇక్కడ ఈ నంబర్ రేంజ్ అనేది ఉపయోగించుకున్నాం. ఇది వేరే వాళ్ళు క్రియేట్ చేశారు, మనం క్రియేట్ చేయాలి.
అందువల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా ఇక్కడిది మనము స్టాండర్డ్గా ఉన్నది తీసుకున్నాం. సో అందువల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. ప్రాజెక్ట్లో అయితే ఇలా రాదు. అప్పుడు ఏం చేస్తాము, నంబర్ 2 కాకుండా వేరే తీసుకుంటాం. జిఎల్ గ్రూప్ మన వెండర్ గ్రూప్స్కి నంబర్ అసైన్ చేస్తాం కదా, 2 అసైన్ చేస్తాం, 3 ఇస్తాం. అప్పుడేమవుతుంది, ఈ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ మధ్యలో ఒక నెంబర్ తీసుకుంటుంది వెండర్ మాస్టర్ క్రియేషన్లో, లేదంటే కస్టమర్ మాస్టర్ క్రియేషన్లో. ఇక్కడ ఫ్రమ్ నంబర్ 2 కస్టమర్ మాస్టర్ డేటాకి నేనేమి ఇచ్చాను, కస్టమర్ మాస్టర్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్కి నంబర్ 3 అసైన్ చేశాను. ఇక్కడ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ రేంజ్ ఉంది. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వచ్చిందంటే మీనింగ్ ఏంటి, వేరే వాళ్ళు ఎవరో ఆ నంబర్ రేంజ్ అనేది యూజ్ చేసేస్తారని అర్థం. ఓకే, సో ఇది కనుక లేకపోతే ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎర్రర్ ఓపెన్ చేయండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్ కదా, ఇది కూడా చెప్పాను. OB 57లో చేస్తాం కదా, అది షీట్ ఓపెన్ చేయండి. ఎర్రర్ నంబర్ 6. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ చెప్పాను కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ ఇది. ఇలా ఒక షీట్ ప్రిపేర్, ఇది వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు, నేను చేసింది కూడా కాదు, వేరే వాళ్ళు మన స్టూడెంట్సే చేశారు. నాకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది. బట్ ఏంటంటే మీకు ఎర్రర్ ఫామ్ అయిందంటే ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, దాని సొల్యూషన్ ఏం చేశారో ప్రిపేర్ చేసుకోవాలి. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మినిమం 30 to 40 ఎర్రర్స్ ఎలా రిసొల్యూషన్ చేయాలో మీకు తెలియాలి. తెలిస్తేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. మీకు కనుక ఎర్రర్స్ రిసొల్యూషన్ తెలియలేదనుకోండి, స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. కాబట్టి కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి అట్లీస్ట్ ఒక 30 ఎర్రర్స్ నేర్చుకోండి. 30 ఎర్రర్స్ నేను చెప్పాను కదా, మనం ఎండింగ్ వరకు ఇంకా చాలా ఎర్రర్స్ వస్తాయి, అవన్నీ మనం 1 by 1 రెసొల్యూషన్ చేద్దాం. వెళ్ళండి నెక్స్ట్. అయిపోయింది. ఓకే, ఇట్లా XK01 వెళ్ళండి. XK01 వెళ్ళండి ఒకసారి. ఇందాక ఎర్రర్ వచ్చిందో చూద్దాం. అది XK01 వెండర్ క్రియేషన్. సో ఇక్కడ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తున్నారు, మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. ఇవన్నీ మళ్ళీ చెక్ చూసుకోవాలి మనం. సర్వర్లో ఉన్న వెండర్ గ్రూప్స్ అన్నీ వస్తాయి. క్లోజ్ చేయండి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎర్రర్ వస్తుంది కదా, ఏమని వస్తుంది కింద కనిపించట్లేదు. స్క్రీన్ లేఅవుట్ నాట్ డిఫైన్ ఫర్ కంపెనీ కోడ్ TA55. ఎర్రర్ ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఇది రాలేదు. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. వెండర్ క్రియేట్ అవ్వట్లేదు మీకు. ఏమైంది, ఎవరు చేంజెస్ చేశారు మీ సర్వర్లో, డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, మీరు డిలీట్ చేస్తే ఏం చేయలేమండి, అది ప్రాబ్లం అవుతుంది. ముందే చెప్తున్నాను, డిలీట్ చేయకండి. ఎవరు చేశారు ఇది? రేపు వెండర్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి, వెయిట్ చేయండి. వెయిట్ చేయండి, ఎట్లా చెక్ చేద్దాం, వెయిట్ చేయండి, మనం రిసొల్యూషన్ చేద్దాం. స్క్రీన్ లేఅవుట్ is not defined for the company code TA55, message number F2058 కదా. The screen layout has been defined but it not exist error message. Okay, సో ఇలా ఎర్రర్ వస్తే ఏం చేస్తారు మీరు, యాక్చువల్గా ఏం చేయాలి? ఇది ఆల్రెడీ నాకు మొన్న వెండర్ క్రియేట్ చేసినప్పుడు వచ్చింది సార్, మీకు పెట్టాను కదా. చేశారా మీరు? చేశాను సార్. అది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో అకౌంట్ మేనేజ్మెంట్లో ఆ రికన్సిలైజేషన్ అకౌంట్ను షార్ట్ కీని రిక్వైర్డ్లో పెట్టమని మెన్షన్ చేసి ఉంది సార్. నేను టైప్ చేసి చూసా బయట యూట్యూబ్లో. ఆ 2 మారిస్తే నెక్స్ట్ వెండర్ పోస్టింగ్ అనేది నార్మల్గా అయిపోయింది. ఇంకా ఆ రోజు వెండర్ కొద్దిగా క్రియేషన్ అయితే వర్క్లో పోస్టింగ్ అయిందా? వెండర్ పోస్ట్ అయిపోయింది సార్. అంత ముందు వరకు సరే, అవ్వలేదు. ఇదే నాకు ఎర్రర్ తెలిసిన వేలో నేను చెప్తాను.
తర్వాత ఆయన చెప్పిన సాయి గారు చెప్పినట్టు చేద్దాము. సెషన్ క్లోజ్ చేయండి. నేను ఒక పార్ట్ చెప్తాను, వెళ్ళండి. క్లోజ్ చేయండి. నేను ఒక పార్ట్ చెప్తాను, వెళ్ళండి. ఇది ఒక ఎర్రర్ ఫామ్ అయింది, చూద్దాం రిజల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. ఎస్పిఆర్ఓ ఐఎంజీ నాకు ఒక వే గుర్తుంది, ట్రై చేద్దాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, vendor accounts, master data, preparation for creating vendor master data, define screen layout for company code, execute vendor, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి, 7,000 అని ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ కంటిన్యూ చేయండి. ఇది ప్రోగ్రామింగ్ లెవెల్లో వచ్చిన ఎర్రర్. 7,000 ఉందా, డౌన్కి వెళ్ళండి. 7,000 అంటే ఏంటి? $7,000 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. 7,000 కాదు, ఐఎమ్ సో సారీ, నేను తప్పు చెప్పాను. మీ కంపెనీ కూడా బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, వన్ స్టెప్ బ్యాక్. మీ కంపెనీ కూడా ఇవ్వాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్ కొట్టే సేవ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి. ఎడిట్ ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. ఎవరో మార్చేస్తున్నారు, ఇలా మార్చితే కష్టం అని చేయలేను. ఇప్పుడు కొన్ని మీరు ఎవరో ఏదో మార్చేస్తారు. నేను ఎలా వెతుక్కోమంటారు? ఇంత పెద్ద సాఫ్ట్వేర్లో 280 GB ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ అయింది ఎలా ఫైండ్ అవుట్ చేయగలను? చేయకండి. ఎవరు చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు, చేయకండి ప్లీజ్. టోటల్గా డిస్టర్బెన్స్ అవుతుంది. మరి మీ బ్యాచ్ వాళ్ళ లేదంటే యాక్సెస్ ఇచ్చిన వాళ్ళ అనేది. అకౌంట్ మేనేజ్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ రిక్వైర్డ్లో ఉంచండి, షార్ట్ కీ రిక్వైర్డ్లో ఉంచండి. ఇదేనా మీరు చెప్పింది సాయి? అవును సార్, ఇదే సార్. రికన్సిలేషన్ అకౌంట్ షార్ట్ కీ అంటే వీడియో చూసారా, లేకపోతే నేను చెప్పిన ప్రీవియస్ వీడియో ఉందా? ప్రీవియస్ వీడియో కాదు సార్, నేను వీడియోనే చూసాను ఇది. నాదే చూసారా, అది వేరే వాళ్ళదా? వేరే వాళ్ళది చూసాను సార్. అది లేఅవుట్ మన దాంట్లో లేదు సార్. అది లేఅవుట్ కొత్తగా అనిపించి మీకు అదే పెట్టా నైట్. బయట చూసా యూట్యూబ్ లో. సరే సేమ్ ఇదే రికన్సిలేషన్, చేశారు. సరే నేను ఇదే కదా వాళ్ళు చేసిన గురించి ఇంతే చేశారా? ఇదే సార్, సేవ్ చేస్తే నెక్స్ట్ వెండర్ పోస్ట్ అయిపోయింది. వెండర్ మాస్టర్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఒక వెండర్ క్రియేట్ చేయాలంటే రికన్సిలేషన్ అకౌంట్ అనేది యాజ్ వెల్ యాజ్ షార్ట్ కీ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇవ్వకుండా ఎలా కుదురుతుంది? కుదరదు. ఇది ఎవరో మార్చేశారు, ఆప్షనల్లో పెట్టేశారు. ఇప్పుడు అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ బై డిఫాల్ట్గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. అలాగే ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ మెయిన్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్. రిఫ్లెక్ట్ అవ్వాలి. అవ్వకపోతే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అవ్వదు కదా. అందువల్ల మీకు ఎర్రర్ వస్తుంది. సేవ్ చేయండి. న్యూ సెషన్ ఎలా ఉంచండి. న్యూ సెషన్ తీసుకుని XK01 వెళ్ళండి. ఇది ఎవరో మార్చేస్తున్నారు, మార్చకండి అట్లా ప్లీజ్. ఎంటర్ చేయండి. చూసారా, చూసారా? ఇంతకుముందు తీసుకోలేదు, ఇప్పుడు క్రియేట్ అవుతుంది వెండర్. మార్చకండి, ఎవరు కూడా ఇవన్నీ చేంజెస్ చేయొద్దండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి నాకు స్ట్రైక్ అవుతుంది, ఒక్కసారి గుర్తులేదు, ఏం చేయాలి? మళ్ళీ 3-4 డేస్ కూర్చొని మళ్ళీ చెక్ చేయాలి ఎందువల్ల వస్తుంది, ఏంటి ఎర్రర్ అనేది. కాబట్టి చేంజెస్ చేయకండి, గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, మన స్టూడెంట్సే కాదు.
మనకి సపోర్టింగ్ టీం వాళ్ళు హైదరాబాద్ నుంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎబాప్ లెవెల్లో సపోర్ట్ అనేది ఇస్తారు. వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతారు, మిగతా స్టూడెంట్స్ కూడా. ఒకవేళ నేను మనం ఆల్మోస్ట్ మంత్లీ ఒక 100 యాక్సెస్ ఇస్తాం, 1,00,000 రూపీస్ పే చేస్తాం వాళ్ళకి. అంటే డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు అవ్వచ్చు, మన ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అవ్వచ్చు, అవుట్ సైడ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒకవేళ మీరున్నారనుకోండి, సార్ మీ వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేయట్లేదు అనే సర్వీస్ ఆపేస్తే మనం ఏం చేయలేము, అది కూడా చెప్తున్నా. కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే మీకు లాస్ట్ సాటర్డే సండే హాలిడే తీసుకున్నాను కదా, కొంచెం నాకేంటంటే కొంచెం డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంటుంది. మేబీ నాకు ఒక 2-3 అపాయింట్మెంట్స్తో కంప్లీట్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం సాటర్డే సండే క్లాసెస్ తీసుకోలేకపోయాను. మేబీ రేపు కూడా ఉండొచ్చు, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, అందువల్ల కొంచెం డిలే అవుతుంది. మేబీ 1 or 2 డేస్లో టుమారో ఆ డే టు టుమారో కంప్లీట్ అవ్వచ్చు. ఒకవేళ క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే సార్ గ్యాప్ ఇచ్చారు ఏంటి అనుకోకండి, కైండ్లీ ఎక్స్క్యూజ్. ఓకే, అయిపోతుంది. మ్యాక్సిమం 1 or 2 ఉన్నాయి, అపాయింట్మెంట్స్ కంప్లీట్ అవుతుంది. లిటిల్ బిట్ 1 minute. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పాలి మీకు, అది చూద్దాం ఫస్ట్. ఎర్రర్స్ కంప్లీటెడ్ కదా, ఇంకా ఎర్రర్స్ చాలా వస్తాయండి, డోంట్ వరీ. అవన్నీ డిస్కస్ చేద్దాం 1 by 1. నెక్స్ట్ క్లాస్ వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఒకవేళ రేపు మీకు క్లాస్ లేకపోతే మీకు మీకు మెసేజ్ రాదండి గ్రూప్లో, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ టుమారో ఇది డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. అర్థమైంది కదా క్లియర్గా? అర్థమైందా లేదా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ నైట్.